ఇంకా ఎస్ 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 యాక్చువల్గా మీరు అంటే స్పాయిలర్స్ చెప్పొద్దు మనం ఫస్ట్ డే కాబట్టి ఇందాక చెప్పేశారా నిన్న 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 నాకు ఫ్లోలో వెళ్ళిపోతుంటే నేను పక్కన మళ్ళీ రేపు నిన్న నేను కావాలని ప్లాన్ గానే పొలిటికల్ ఉంది అని ఒక రకంగా రివీల్ చేద్దామని, లేకపోతే ఎల్లుండి మళ్ళీ రేపు మళ్ళీ ఇవాళ మనం ఏమని మాట్లాడుకున్నాం, పొలిటికల్ కూడా ఉంది ఒక రకంగా అని అనుకుంటే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్తో సహా అది రాజమౌళి గారు అందరికీ నేర్పిన ఒక ట్రేడ్ మార్క్. ముందే కథ చెప్తే ఏం ప్రాబ్లం లేదు. అది రాజమౌళి గారి సినిమాలకండి. ఏ సినిమాకి సినిమాకి అది రాజమౌళి గారి సినిమాని కాదు, ఏదైనా సినిమా అది అంతే. మన థ్రిల్లర్ సినిమా చూసి ట్విస్టులు ఉన్నాయి, ఇంకా లక్కీ భాస్కర్ ట్విస్ట్ ఆ ట్విస్టులు చెప్పలేం, కానీ కామెడీ సినిమాకి ట్విస్టులే ఉంటాయి. దానికి ప్రిపేర్ చేస్తే బెటర్ కదా, ఆడియన్స్ అదే సేఫ్ మైండ్. యాక్చువల్గా ఎందుకంటే అక్కడ సినిమా కొంచెం డైవర్ట్ అవుతుంది, అక్కడ కొత్త జానర్లోకి ఎంటర్ అవుతుంది. సో ఎప్పుడన్నా అలా కొంచెం కొత్త జానర్లోకి ఎంటర్ అయినప్పుడు మాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, బట్ స్టిల్ ఆ లాస్ట్ మూమెంట్ చూసేదాకా చెప్పలేము. మీరు చెప్పండి పొలిటికల్ యాంగిల్ ఎలా ఉంది? ఆ రీల్స్ అదంతా చాలా గట్టి పోయింది. అంటే బేసికలీ రైటింగ్ లెవెల్లోనే ఈ జనరేషన్కి ఏంటి, ఈ జనరేషన్ ఇప్పుడు ఏంటి, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ థింగ్ కామన్ 24 hours ఒక 6 to 8 hours రీల్స్లో ఉంటారు. సో ఆ రీల్స్ అనే ట్రాక్ ఐడియా అక్కడి నుంచి వచ్చిందన్నమాట. సో 24 hours మనం 8 hours ఆల్మోస్ట్ రీల్స్లో ఉన్నప్పుడు అలాంటి ఒక సబ్ ప్లాట్ సినిమాలో ఉంటే బాగుంటుందని చెప్పేసి అక్కడి నుంచి ఐడియా వచ్చింది. బట్ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి నేను నవ్విస్తాను, మా సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్ ఆడియన్స్కి ఉంటుంది. బట్ ఈ సినిమాలో మేము రైటింగ్ లెవెల్లోనే లాస్ట్ 20 minutes డెఫినెట్గా ఏదన్నా ఒక హ్యూమన్ ఎమోషన్ పట్టుకోవాలి, దాంతో ఒక సినిమాలో ఒక డెప్త్ వస్తుందని ఒక స్టార్టింగ్ నుంచి మాకు ఆ ఏం ఉండిందనమాట. సో ఎప్పుడైతే రాసామో ఎగ్జిక్యూట్ చేసామో, ఈరోజు నేను సింగిల్ స్క్రీన్లో చూస్తున్నప్పుడు, సింగిల్ స్క్రీన్ మాస్ థియేటర్ నేను చెప్తుంది, ఆ ఇమోషనల్ బ్లాక్ పడినప్పుడు ఇమోషనల్ బ్లాక్లో విసిల్స్ పడుతున్నాయి. ఒక బ్లాక్లో హీరో గురించి చెప్పే గుర్తున్నది మీకు, ఇప్పుడు చెప్తే మనకి తిడతాడు కానీ సీన్ చెప్పట్లేదు, కానీ ఆ సీన్లో శ్రీరాముల్లో వచ్చిన రియాక్షన్కి నవీన్ ట్రేడ్ మార్క్ అయిన కామెడీ కంటే కూడా ఆ డైలాగ్ వచ్చిన రియాక్షన్ అసలు అదిరిపోయింది. సో ఎమోషనల్ డైలాగ్, ఇమోషనల్ ఎప్పుడైతే అక్కడ ఎమోషనల్ దానికి రియాక్ట్ అయ్యారో నాకు అక్కడ అర్థమైపోయింది, సినిమా ఏదైతే మేము ఆ లైన్ అనుకున్నామో అది బాగా డీప్గా కనెక్ట్ అయ్యారు జనాలు అని చెప్పేసి. చాలామంది యాక్చువల్గా షో తర్వాత వచ్చి నవ్విస్తారనుకుంటే ఏడిపించేసారు ఏంటంటే లాస్ట్లో అని కూడా చెప్పారు. సో మా గోల్ అదే ఉండింది ఈ సినిమాలో. జాతిరత్నాలకి నేను నిన్న కూడా చెప్పాను, జాతిరత్నాలకి దీనికి తేడా ఏంటంటే దానిలో మేము ఓన్లీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మీద వెళ్ళాం. దీనిలో రైటింగ్ లెవెల్ నుంచి ఒక ఇమోషనల్ డ్రామా చెప్పాలనే ఒక గోల్ కూడా ఉండింది, నవ్విస్తూనే. సో అది సక్సెస్ఫుల్ అయితే దాని ఆనందం ఇంత అంతా ఉండదు, అది మేము చెప్పలేము. అది ఇట్స్ వెరీ వెరీ క్రియేటివ్లీ వెరీ సాటిస్ఫైయింగ్. ప్రశాంతంగా ఉన్నోడిని ప్రశాంత్ నీళ్ళు జోన్లోకి తీసుకొచ్చేసారండి. లేదు అది ఆ యాక్షన్ బ్లాక్కి ఎప్పుడైతే నేను మా రైటర్ చిన్మయ్ మా డైరెక్టర్ మేము అందరం ఒకరినొకరు చూసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం యాక్షన్ బ్లాక్ కదా, సో ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఒకటి చూస్తే కానీ చెప్పలేము. మాకు తీసినప్పుడు డెఫినెట్గా మాకు అందరికి బాగా అనిపించింది. బట్ ఎప్పుడైతే ఆ బ్లాక్ వచ్చిందో, అది మళ్ళీ స్పాయిలర్స్ లేకుండా, ఆ బ్లాక్ వచ్చినప్పుడు కూడా మొత్తం థియేటర్ అంతా బాగా గోవా వెళ్ళాం. లేదు సితారా ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తారు. మామూలుగా నాగవంతు గారు అంటే మాకు కాన్సెప్ట్ ప్రీవియస్ సినిమాలు మీరు ఎప్పుడు కూడా ప్రమోషన్స్ కానీ సినిమా ముందు కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అంటే మీరు ఏంటంటే ఈ సినిమా ప్రమోషన్స్ ఎక్కడ కూడా మీ దగ్గర అంటే 2 సినిమాలు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాని తర్వాత 3వ సినిమా కదా, నేను ఈ సినిమాకి రిజల్ట్ రాక ముందు నోటు కొట్టినట్టు వాగితే మళ్ళీ మీరు నన్ను ఫుట్బాల్ ఆడడానికి ఛాన్స్ ఇచ్చినట్టు కదా. అదేదో రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది కదా. ప్రతి సినిమా గోవా పోతున్నారు. ఈ మధ్య గోవా మ్యాడ్స్ పేరు గోవా. అయితే నిజమే, నాకు ఈ 2-3 సెంటిమెంట్లు అయితే గోవా సెంటిమెంట్ వర్కౌట్ అయింది, యువరాజ్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది, మీనాక్షి సెంటిమెంట్ వర్కౌట్ అయింది, నాకు అన్ని వర్కౌట్ అయినాయి. యువరాజ్ది నాది కూడా సెకండ్ బ్లాక్ బస్టర్. అది బిల్స్ పంపిస్తాను. హెలికాప్టర్ వాడాడు, రాజస్థాన్ వెళ్ళాడు. రాజస్థాన్లో తీసాం బ్లాక్. అది యాక్చువల్లీ ఆ బ్లాక్ మీద జైపూర్ ఫస్ట్ దుబాయ్లో చేద్దాం అనుకున్నాం. తర్వాత మా ప్రొడక్షన్ వాళ్ళు అంత డిస్కషన్స్ అయ్యి చార్మినార్ ట్రై చేసాము, మొత్తానికి జైపూర్కి వెళ్ళాం.